ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ తిరిగి ఈ ఉదయకాలంన మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక తరుణాన్ని ఇచ్చాడు. మీకు అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను నెహెమ్యా గ్రంథాన్ని ఆధారము తీసుకొని తిరిగి మీకు కొన్ని పాయింట్స్ నెహెమ్యా ఆ కాలంలో చేసినవి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఆ మర్మాలను మీకు చెప్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మూడవదిగా, మంచి ప్రేరేపణ కలిగించే నాయకుడు నెహెమ్యా. అనగా ఈ నెహెమ్యా ప్రాకారములు కూలిపోయినవి కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే కట్టడానికి మనుషులు కావాలి. ఏ పని చేయడానికి కూడా మనుషులు అవసరం. మనుషులు లేనిది మనం ఏమీ చేయలేం. ఆ రోజుల్లో దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆ యొక్క సంఘస్థులందరూ కూడా నెహెమ్యా ప్రేరేపణ వలన వాళ్ళు కట్టడానికి పనిని పూనుకున్నారు. అనగా నెహెమ్యా చెప్పడం వల్ల నిజమే, ఒకరు పురికొల్పితే ఆ పని తొందరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడు నెహెమ్యాని ఎలా వాడుకున్నాడో దాని విషయమై మీకు బోధించాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. చూడండి, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, వాల్స్ రీబిల్డ్ చేయడానికి దేవుడు నెహెమ్యా భక్తుని ఎన్నుకున్నాడు. ఈరోజు సేవకురాలా, నీవు ఆత్మల సంపాదనలో అనేక ప్రయాణాలను చేస్తూ ఉంటావు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆత్మలను చూస్తూ నువ్వు పరిగెత్తి సువార్తను వారికి చెప్పాలని కోరుతూ ఉన్నాను. మనం చెప్తేనే కానీ వారిలో రక్షణ కార్యం జరగదు. ఇక్కడ ప్రాకారం కడితేనే కానీ గోడలు బాగ్గావు. కాబట్టి పడిపోయిన గోడలు కట్టుటకు ప్రజలను సంయుక్త చేస్తున్న సందర్భం ఇది. ప్రజలను ప్రేరేపణ చేస్తున్నాడు. దేవుని కరుణాహస్తం గూర్చియు దేవుని సహాయం గూర్చియు వారికి చెప్తూ వారిని దేవుని పని వైపు ప్రోత్సహిస్తున్నాడు నెహెమ్యా. అప్పుడు ప్రజలు ప్రేరేపించబడిన వారై చక్కగా నిర్మాణ పనులను చేయుటకై బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక మంచి కార్యము చేస్తుంటే ఏమిస్తాడో తెలుసా? బలమిస్తూ ఉంటాడు. ఒక మంచి వ్యక్తికి సహాయం చేస్తుంటే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు బలమిస్తాడు. కాబట్టి ఇక్కడ వారికి దేవుడు బలమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22లో వాక్యం చదువుతాను, మీరు వినండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును. చూడండి, ఎవరైనా పాడు అవుతూ ఉంటే, ఎవరైనా చెడు మార్గంలో వెళుతూ ఉంటే ఎవరు చెప్పాలట? జ్ఞానం కలిగిన వారు, దైవిక బుద్ధి కలిగిన వారు వారికి చెప్పాలి. అది మంచి మార్గం కాదు, అది వ్యర్థమైపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని బోధించేవారు బోధిస్తూ ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు. ఊరికే పిల్లలు నీళ్ళల్లో ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు? నీళ్ళల్లో ఆడొద్దు, నీళ్ళల్లో ఆడితే జలుబు వస్తుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వినకుండా ఆడుతూనే ఉంటారు. నెక్స్ట్ డే జలుబు వచ్చేస్తుంది, జ్వరం వస్తుంది, పడుకుంటారు. కాబట్టి ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును. అనగా చెప్తుంటే వాళ్ళు వినాలా కూడా. పెద్దవాళ్ళకు కూడా చెప్పొచ్చు. పెద్దవాళ్ళు వినాలి, విని సరి చేసుకోవాలి. వినకుండా ఉంటే వ్యర్థమైపోతుంది. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఉద్దేశ్యములు దృఢపడును. చూడండి, ఎక్కడైతే ఆలోచన చేసి ఒక పని, ఒక కట్టడం కానీ, ఒక కొనడం కానీ,
ఏమన్నా జరిగినప్పుడు ఆలోచన చేసేవారిని వెంబడి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ యొక్క కొనడమే కానీ అమ్మడమే కానీ అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మంచి ఆలోచన కలిగిన వారిని నీవు వెంబడి వెళ్ళావు గనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని పని విషయమై మంచి ప్రేరేపణ చేయుదము. నిజంగా ఈ రోజున దేవుని మందిరానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళ ఇష్టపూర్వకంగా దేవునికి ఈ పని చేస్తాను నేను అని మీలో ప్రేరేపణ రావాలి. అన్ని సేవకుడే చెప్పాలని లేదు. నీవు మంచి పని చేస్తే సేవకుడు కాదు ఆశీర్వదించేది, దేవుడు ఆశీర్వదిస్తాడు. అనగా పైనుండి వచ్చే ఆశీర్వాదం కొరకు నీవు దేవుని మందిరంలో మంచి కార్యాలను, పనులను, సహాయాన్ని చేయాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. 4వది, నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా భక్తుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీదనా? పని చేసేవారి మీదనా? లేదు లేదు లేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అనగా దేవుని మీద ఆధారపడేవాడు ఎప్పుడు నష్టపోడు. మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని మీద ఆధారపడేవాడు ఎప్పుడు నష్టపోడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్న సఫలమును చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. చూడండి, ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొంటున్నాము అని వారు కూడా పనివారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచక అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. చూడండి, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. మనకు ఆ యెరూషలేమునందు భాగమైనను లేదు, స్వతంత్రమైనను లేదు, కానీ అది దేవుని యొక్క మందిరము గనుక అది జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క పనిని జరిగిస్తున్నాం. నెహెమ్యా చేస్తున్న పనికి ఆధారము దేవుడే. నెహెమ్యా చేస్తున్న పనిలో సఫలము అవ్వడానికి కారణము ఆకాశమందున నివాసి అయిన దేవుడే. క్రైస్తవ జీవితంలో దేవుని మీద అనగా ప్రభువు మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైన ఘటం. నిజమే దేవుని బిడ్డలారా, నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావో ఒకసారి ఆలోచించాలి. నీ బుద్ధి మీద ఆధారపడుతున్నావా? నీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావా? లేక దేవుని మీద ఆధారపడుతున్నావా? ఒకవేళ దేవుని మీద ఆధారపడితే నెహెమ్యా చేస్తున్నట్లుగా నీవు చేస్తున్నావని అనుకోవాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నిజమే, వాక్యం ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి. చాలామంది మనుషులను నమ్ముకుంటూ ఉంటారు, కానీ ఆ దేవాతి దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, ఆయనను నమ్మాలి. మన సేవలో, ఆధ్యాత్మిక జీవితంలో, జీవన యాత్రలో దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడడం చాలా చాలా ప్రాముఖ్యమైనదని దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులను నమ్మకుండా ఆ దేవుని మీద ఆధారపడి ఆయనను నమ్మాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.